హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయాల్లో అతి ముఖ్యమైన విషయం కుజదోష విషయం. మరి మన పిల్లలకు వివాహం చేసే సమయంలో ఈ కుజదోషం తప్పనిసరిగా చూసి తీరాలి. ఎందుకు అనంటే కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. మరి మేము కుజదోషాలు చూసుకోలేదు, మేము బాగున్నాం కదా అంటే అఫ్కోర్స్ మీకు నేను ఈ కింద చెప్పేటటువంటి విషయాలు మీకు పరిగణలోకి ఉండి ఉండవచ్చు. నా చిన్నతనంలో ఒక ఆమె, అయ్యా మా అబ్బాయికి కుజదోషం ఉంది, మీ అమ్మాయికి కుజదోషం ఉంటే ఇస్తారా అని అడగడం మొదలుపెట్టింది. ఈ విషయంలో దోషం అనే పదం ఉన్న సంగతి ఆమె అంతగా గ్రహించలేకపోయింది. సరే, కొడుకు కాబట్టి, కన్న ప్రేమ కాబట్టి ఆ దోష విషయాన్ని దీర్ఘంగా ఆలోచించాలనుకొని ప్రతి ఒక్కరిని అడుగుతుంటే, మా అమ్మాయికి కుజదోషం ఉంది, మీ అబ్బాయికి ఇస్తాంలే అని అంటారు ఎవరైనా? దోషం అనే పదం ఉంది కదా, కాబట్టి వివాహ సమయంలో దాన్ని వాడరు. సరే, తప్పనిసరిగా తెలుసుకోవాలనేది శాస్త్రం చెప్తోంది. అది ఏ విధంగా తెలుసుకోవాలి అని అంటే, కుజదోషం ఉన్నవారు సొసైటీలో 90% ఉంటారు, లేని వాళ్ళు 5% ఉంటారు. కొంతమందికి కుజదోషం ఉండి పరిహారం ఉంటుంది. 90% కుజదోషం ఉన్నవారు సొసైటీలో ఉన్నప్పుడు పిల్లలకి పెళ్ళిళ్ళు ఎందుకు కావండి? తప్పనిసరిగా అవుతుంది. మనం ఇంకా కుజదోషం ఎలా చూడాలి, అవి ఎన్ని రకాలు అని పరిశీలిస్తే, ఇంతకుముందు అన్నాను, జాతకస్తులలో కుజదోషం ఉన్నవారు ఒక వర్గం, కుజదోషం లేని శుద్ధ జాతకస్తులు ఇంకొక వర్గం, కుజదోషం ఉండి పరిహారమైన వాళ్ళు ఒక వర్గం. కుజదోషం ఉన్నవారిని ఇచ్చి వివాహం చేయాలి. కుజదోషం లేని శుద్ధ జాతకులతో వివాహం చేయాలి. మరి కుజదోష పరిహార విషయం ఎలా? కుజదోషం ఉండి పరిహారం అయింది కాబట్టి, ఈ పరిహారం ఎలా అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. పరిహారం అయింది కదా, కాబట్టి కుజదోషం ఉండి పరిహారం అయింది కాబట్టి ఉన్న వాళ్ళని చేసుకోవచ్చు. పరిహారం అయిందంటే పరిహారం అంటే లేదంటే లేని వాళ్ళని చేసుకోవచ్చు. అయితే కుజదోషం ఉండి పరిహారమైన వాళ్ళతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా 3 రకాలు కుజదోషాలు. మరి కుజదోషాన్ని ఎలా లెక్కించాలి? ఇది సింపుల్, మీరు కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే, మీ జాతక కుండలి మీ దగ్గర పెట్టుకొని అందులో నవగ్రహాలు రాసి ఉంటారు. రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, రాహువు, కేతువు, శని, శుక్రుడు, ఇవన్నీ రాసి ఉంటారు. మరి రాసినప్పుడు కుజుడు ఎక్కడున్నాడో మీకు అర్థమవుతుంది. కు అని, కొంతమంది అంగారకుడు అని కూడా అంటారు. అం అని రాసుంటారు కొంతమంది. దీన్ని అంగారక దోషం అంటారు, అంగారకుడు లేని దోషం అంటారు, అంగారకుడు ఉండి పరిహారమైన దోషం అంటారు, అట్లా కూడా అంటారు. కాబట్టి కొన్ని జాతకాల్లో అమ్మని రాసుంటారు, అంగారకుడు అని రాసుంటారు. కొన్ని జాతకాల్లో మమ్మని రాసుంటారు, మంగళి అని మమ్మని రాసుంటారు. సరే, ఏది ఏమైనా కానీ అమ్మున్నా మమ్ ఉన్నా కు ఉన్నా అది కుజుడు స్థానం అని అర్థమవుతుంది. మరి మన కుండలి తీసుకొని అందులో లగ్నం నుంచి కుజుడు 2వ ఇంట్లో ఉన్నాడా, 4వ ఇంట్లో ఉన్నాడా, 7వ ఇంట్లో ఉన్నాడా, 8వ ఇంట్లో ఉన్నాడా, 12వ ఇంట్లో ఉన్నాడా చూడాలి. అంటే ఇక్కడ చూసేటప్పుడు లగ్నాన్ని కూడా లెక్కేయాలి ఒకటిగా. లగ్నం 1 నుంచి లెక్కేసుకొని కుజుడు 2లో, 4లో, 7లో, 8లో, 12లో ఉంటే అది కుజదోషం. అలాగే చంద్రుడిని బట్టి లెక్కేయాలి. చంద్రుడు ఉన్న స్థానాన్ని 1గా లెక్కించి చంద్రుడి ఉన్న స్థానం నుంచి కుజుడు ఎక్కడున్నాడో చూసుకుంటే ఆ కుజుడు 2లో ఉన్నాడా, 4లో ఉన్నాడా, 7లో ఉన్నాడా, 8లో ఉన్నాడా, 12లో ఉన్నాడా చూసుకుంటే దాన్ని కుజదోషం అంటారు. మరి శుక్రుడిని బట్టి కూడా పరిశీలించాలి. ఎలా? శుక్రుడున్న స్థానం 1గా లెక్కించి కుజుడు ఎన్నో స్థానంలో ఉన్నాడు అంటే 2లో ఉన్నాడా, 4లో ఉన్నాడా, 7లో ఉన్నాడా, 8లో ఉన్నాడా, 12లో ఉన్నాడా చూడాలి. మరి ఈ స్థానాలలో లగ్నం బట్టి, చంద్రుడిని బట్టి, కుజుడిని బట్టి ఈ స్థానాలలో కుజుడు ఎక్కడున్నా కానీ అది కుజదోషం అంటారు, కుజదోష జాతకం అంటారు. మరి 2 చోట్ల కుజుడు ఉన్నాడు కదా, ఈ స్థానంలో ఒక చోట ఎక్కడో ఉంటాడు. మొత్తం మీద ఈ విధంగా ఇన్ని రకాలుగా పరిశీలిస్తే దాన్ని కుజదోషం అంటారు అని అంటే 90% కుజదోషం ఉండి జాతకాలు ఉంటాయి, లేని జాతకాలు 5% ఉంటాయి. మిగిలిన 5 జాతకాలు పరిహారమైన జాతకాలు, ఉండి పరిహారమైన జాతకాలు. మరి ఈ విధంగా ఉన్న వాళ్ళతో పెళ్లి చేయాలి.
లేని వాళ్ళతో పెళ్లి చేయాలి. పరిహారమైన వారిని ఉండి పరిహారమైన వారికి ఉండి పరిహారమైన వాళ్ళతో పెళ్లి చేయాలి. లేదా ఉండి పరిహారమైన జాతకస్తులు కుజదోషం ఉన్న వారిని చేయొచ్చు, లేని వారిని చేయొచ్చు. ఉండి పరిహారమైన వారిని చేసుకోవాలి. ఇది గోడ మీద పిల్లిలాగా కుజదోషం ఉండి పరిహారమైన వాళ్ళు. మరి ఈ పరిహారం ఎలా ఉంటుందో అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. మొత్తం మీద కుజదోష విషయంలో మీరు భయపడాల్సిన అవసరమే లేదు. 100కి 90 పాళ్ళు కుజదోషం ఉండి తీరుతుంది. కుండలి పరిశీలించాలి. వివాహ సమయంలో కుజదోషాన్ని తప్పకుండా పాటించి తీరాలి. ఎందుకంటే మనం కన్న బిడ్డలు వాళ్ళకి మంచి జరగాలి. ఈ ఒక్క విషయాన్ని పరిశీలించడంలో మనకేమి తలాలు తిరిగిపో. 100కి 90 పాళ్ళు కుజదోషం ఉంటుందని చెప్తున్నాం కదా. ఉన్నవాళ్ళు దొరుకుతారని చెప్తున్నా కదా. మరి బాధపడాల్సిన అవసరం లేదు. కాకపోతే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.